హలో! వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. చాలా రోజుల తర్వాత వీడియో అయితే అప్‌లోడ్ చేస్తున్నా. ఇక్కడ చూస్తున్నట్టు నేను, విహాన్, అత్తమ్మ, మామయ్య అండ్ లోచన్ అందరం కలిసి కాణిపాకంకెళ్ళామనమాట. విహాన్‌కి అక్షరాభ్యాసం చేయడానికి. అక్కడెళ్ళాము అండ్ చాలా జరిగింది. సారీ ఒకవేళ వీడియో క్వాలిటీ బ్యాడ్‌గా ఉంటే, ఎందుకంటే మాకు మొబైల్ అయితే అలో చేయలేదు. మామయ్యది మాత్రం అలో చేశారు. ఆఫీస్ కాల్స్ అలా వస్తుంది కాబట్టి. మామయ్య అయితే ఇంకా మేనేజ్ చేశారనమాట వీడియోస్ అంతా తీయడానికి. అండ్ విహాన్ అయితే కాసేపు ఏడుస్తూ ఉన్నారు. ఇంకా మేము ఒక 2 స్లేట్ అయితే తెచ్చుకున్నాం. దాంతో అయితే ముందుగా ఏదో బొమ్మలంతా గీస్తూ ఉన్నారు. అక్షరాభ్యాసం అయ్యాక దేవుడి దర్శనం కూడా మంచిగా జరిగింది. అండ్ మేము పొద్దున్నుంచి ఏం తినలేదు కాబట్టి కొంచెంగా ప్రసాదం తిన్నాము. అండ్ లైమ్ సోడా తీసుకున్నాము. అలానే ఇంకా మసాలా బొరుగులు కూడా తీసుకున్నాం. అన్నీ తినేసాక మేము ఫోటోస్ కూడా తీసుకున్నామనమాట. ఇదొచ్చి ఫెబ్ 12థ్ మార్నింగ్. విహాన్‌ది ఫస్ట్ డే ఆఫ్ ప్లే స్కూల్. నేనైతే చాలా హ్యాపీ అండ్ చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను ఆ రోజు. అండ్ నేనైతే లేసిన వెంటనే ఫస్ట్ చేసిన పని ఏంటంటే విహాన్‌కి డ్రెస్ ఎత్తిపెట్టడం. ఇది చేస్తున్న టైంలో అయితే మేము ఆఫీస్‌కెళ్ళినప్పుడు డ్రెస్ ఎత్తిపెట్టుకోవడం, లంచ్ ప్యాక్ చేసుకోవడం, స్నాక్స్ ప్యాక్ చేసుకోవడం. ఈ మెమరీస్ అంతా రీకలెక్ట్ చేసుకున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు విహాన్‌కి చేస్తున్నప్పుడు ఇంకా చాలా హ్యాపీగా ఉన్నింది. అండ్ మేము లాస్ట్ ఇయరే ఒక 2-3 స్కూల్స్ అయితే చూసాము విహాన్‌కి. బట్ మాకు ఫ్యాకల్టీ నచ్చలేదు కాబట్టి మేము పంపలేదు విహాన్ని. ఇప్పుడైతే ఈ స్కూల్ మాకు నచ్చింది. అండ్ మాకు మెయిన్ ఏంటంటే తను ఇంట్లోనే ఉంటారు, లోన్లీగా ఉంటాడు. అండ్ ప్లస్ నాకు చాలా అటాచ్డ్ కాబట్టి స్కూల్‌కెళ్తే కొంచెం ఫ్రెండ్స్‌తో ఆడుకుంటారు అండ్ కొంచెం చేంజ్ ఉంటుంది కాబట్టి ఇంకా నేను, లోచన్ డిసైడ్ చేసి ఇక్కడికైతే పంపిస్తున్నాము. విహాన్ లేసిన వెంటనే ఫస్ట్ అయితే కిందికెళ్ళాలంటారు. కిందికెళ్ళి బెల్లం పాలైనా, యెల్లో పాలైనా తాగాలంటారు. యెల్లో పాలంటే కొంచెం పసుపు యాడ్ చేసి పాల్లో ఇవ్వమంటాడు. అది తాగే ముందు ఇంకా తన దగ్గర బ్రష్ చేపించాలి. తను బ్రష్ చేస్తున్న టైంలో నేను స్నాక్స్‌కి ఏం ప్యాక్ చేద్దామంటే ఇంకా మకానా ఉన్నింది ఇంట్లో. కాబట్టి కొంచెంగా బటర్ యాడ్ చేశాను. సాల్టెడ్ బటర్ యాడ్ చేశాను. కాబట్టి ఇంకేం సాల్ట్ యాడ్ చేయలేదు. అదైతే ఇంకా ప్యాక్ చేసేస్తాను. అన్ని క్యారెట్ తినేసింది నిన్న మొత్తం నా ప్లేస్ వేసిన వేసింది. చూడు ఉంది చూద్దాం నోట్లో ఏమైనా పని ఉంటే చూడు ఇది వేడి చల్లారదు. ఆల్రెడీ కాంచుంది పాలు. అదే దీంట్లో తొలిస్తా నాని హెల్ప్ చేస్తానా రాజు అమ్మకి? అయిపోద్దా సరే తాదం. చూశారు కదా పాపం మా అత్తమ్మ అయితే నాకు హెల్ప్ చేయాలనుకుంటారు కానీ విహాన్ అయితే అస్సలు అలో చేయడు అనమాట. అంటే తనకు రిలేటెడ్ ఏదైనా ఉంటే నన్నే చేయమంటారు. ఇంకా మా అత్తమ్మని అయినా ఎవరినైనా అస్సలు అలో చేయడు. అండ్ పాలు తాగేసిన వెంటనే తనకి ఆల్మండ్స్ ఇస్తాను. రోజుకి 2 ఆల్మండ్స్ ఇస్తాను. అది ఎనర్జీ పప్పు అంటే ఇంకా తినేస్తాడనమాట. అది తిన్న వెంటనే అయితే ఇంకా స్నానం చేపించేసాను. తనకు చేసినప్పుడే టైం వచ్చి అరౌండ్ 9:20 ఏమో అవుతుంది. తొందరగా తనకి డ్రెస్ అంతా వేసేసి ఇంకా నేను స్నానం చేసుకున్నా. అండ్ తనైతే దోశ అడిగారు. ఇంకా దోశ బ్యాటర్ లేదు కాబట్టి ఇంకా గోధుమ దోశ అయితే ఇచ్చేసాను. అండ్ స్నాక్స్కి అయితే మకానా అండ్ బర్ఫీ. అండ్ నేను చెప్పినట్టు ఇంకా టైం అయితే చాలా లేట్ అయిపోయింది. లేట్ అంటే ఒక 10 అయితే స్టార్ట్ అయ్యాము. అండ్ రీచ్ అయిందేమో 10:10కి రీచ్ అయ్యాము. ఆన్ ద వేలో నేను మా మామయ్యకి అండ్ మా డాడీకి అయితే కాల్ చేశాను. బట్ వాళ్ళైతే కాల్ లిఫ్ట్ చేయలేదు. అండ్ విహాన్ అయితే వెళ్ళిన వెంటనే ఇక్కడ బాల్స్ దగ్గర ఆడుకున్నారు. అండ్ అక్కడ ఒక పాప వచ్చి ఇంకా మా మధ్యలో కూర్చొని నవ్వుకుంటూనే ఉన్నింది. అండ్ మేము ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు కూడా ఒక 2-3 టైమ్స్ అయితే విహాన్ వచ్చాడనమాట. వచ్చి వెళ్తూ ఉన్నాడు. అండ్ మేము ఫస్ట్ డే కాబట్టి అక్కడే ఉన్నాం. అంటే నేను, అత్తమ్మ అక్కడే ఉన్నాము. అండ్ అత్తమ్మ అయితే టీవీ సీరియల్స్ చూస్తూ టైం పాస్ అయిపోయింది. అండ్ మధ్యలో నవ్వుకుంటూ ఉన్నాం. ఎందుకంటే పిల్లలు చేసే పనులు చూసి మాకు నవ్వు వస్తూ ఉన్నింది. అలాగైతే ఇంకా 11:50, 11:55 అయితే అయిపోయింది. అండ్ ఇంకా లాస్ట్ ఇంకా ఇంటికి తీసుకొని వెళ్దామంటే ఆ టైంలో ఇంకాసేపు ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ షాప్ దగ్గర అయితే స్టాప్ చేసామన్నమాట. ఎందుకంటే మార్నింగ్ ఏం తినలేదు మేము. కాఫీ తాగడానికైతే స్టాప్ చేసాం. అండ్ విహాన్‌కి మురుకులు తీసుకున్నాం. మళ్ళీ నేను వ్లాగే తీయలేదు ఆఫ్టర్‌నూన్. ఈవినింగ్ అయితే ఇంకా హోమ్‌మేడ్ పన్నీర్ చేసుకున్నాం. అండ్ వెజ్ దమ్ బిర్యానీ మష్రూమ్ దమ్ బిర్యానీ అయితే చేసుకున్నాం. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో స్టాప్ చేస్తాను. ఇంకొక ఇంట్రెస్టింగ్ అయిన వ్లాగ్‌తో మళ్ళీ చూస్తాను. అంతవరకు బాయ్.